వెల్కమ్ టు పూరాలుకల్. పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటివరకు పైచేయిగా ఉన్న అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీస్ ను బూడిద అయిపోయింది. అమెరికా దాని మిత్ర దేశాల బలగాలకు కళ్ళు చెవుళ్లు ఈ ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ గా ఈ విమానం పనిచేసేది. ఇందులోని అత్యాధునిక రాడర్ వ్యవస్థ విమానాలు క్షిపణుల కదలికలను వందల కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టేది. దీన్ని కోల్పోవడం వాషింగ్టన్ కు మింగుడుపడిన విషయమే. మరోవైపు భూతల పోరుకి అమెరికా సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ యుద్ధాగ్ని మరింత ఉధృతంగా విస్తరిస్తోంది. ఇరాన్లోని పలు విశ్వవిద్యాలయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ యూనివర్సిటీ తో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా విశ్వవిద్యాలయాల శాఖలపై దాడులు చేస్తామని ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ హెచ్చరించింది. శాంతి చర్చలు జరుపుతామని చెబుతూనే పశ్చిమాసియాలో అదనపు బలగాల మోహరింపు వేగాన్ని వాషింగ్టన్ పెంచేస్తోంది. 3,500 మంది మెరైన్లతో దాని అధునాతన ఉభయచర యుద్ధ నౌక USS ట్రిపోలి ఆ ప్రాంతానికి చేరుకుంది. అమెరికా విమాన వాహక నౌక USS HW బుష్ కూడా పశ్చిమాసియా దిశగా ప్రయాణిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ వాషింగ్టన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ గడ్డపై అడుగుపెట్టే అమెరికా సైనికులను బుగ్గి చేసేందుకు తాము బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. యుద్ధం నిలిపివేత ప్రయత్నాల్లో భాగంగా సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు పాకిస్తాన్లో చర్చలు జరిపారు. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ చేసిన దాడిలో పలు ఇతర విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే మిగతా వాటితో పోలిస్తే E-3 సెంట్రీని కోల్పోవడం అమెరికాకు అత్యంత నష్టదాయక పరిణామం. ఇది సాధారణ విమానం కాదు. బోయింగ్ 707 మోడల్లో మార్పులు చేసి గగనతలంలో విహరించే కమాండ్ సెంటర్లా దీన్ని రూపొందించారు. ఇది శత్రు దేశాల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకర్ విమానాల కదలికలను నిశితంగా గమనిస్తుంది. గగనతలంలో 250 మైళ్ల పరిధిలో ఏం జరిగినా గుర్తించగలదు. ఇప్పుడు కోల్పోయిన దాని స్థానాన్ని భర్తీ చేయాలంటే $70 కోట్ల అంటే దాదాపు 6,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ప్రస్తుతం అమెరికా వద్ద E-3 సెంట్రీలు 16 మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయి. అవాక్ను కోల్పోవడంతో గల్ఫ్ లో తమ నిఘా కార్యకలాపాలకు ఇబ్బందులు తప్పవని అమెరికా అధికారులు భావిస్తున్నారు.